మొన్న మన కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్పై జరిగిన అమానవీయ సంఘటన అనేది ఎంత దురదృష్టకరం. ఒక స్త్రీకి జరిగిన అవమానం, ఒక మహిళకి జరిగిన అవమానంగా మనం దేశం మొత్తం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. గాంధీ గారు ఏమన్నారు, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచి వచ్చినప్పుడు స్వాతంత్రం అన్నారు. కానీ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కి, ప్రాణాలను కాపాడే డాక్టర్ యొక్క ప్రాణాలకు మానాలకు రక్షణ లేని ఈ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రాణాలను కాపాడే డాక్టర్లకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఫిమేల్ డాక్టర్స్ వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు. వాళ్ళ డ్యూటీ టైంలో డ్యూటీ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. అయినా సరే వాళ్ళు భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను వాళ్ళు పరిష్కరించడానికి ఎంత కష్టపడుతున్నా సరే వాళ్ళకి మినిమం సేఫ్టీ మెజర్స్ అనేవి లేకపోవడం అనేది ఎంతో శోచనీయం. ఈ పరిస్థితులలో సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ చేసుకొని స్త్రీలకు రక్షణ కల్పించాలని కోరుతున్నా. ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో కూడా రక్షణ లేకపోవడం అనేది బాధాకరమైంది. మన ఇంట్లో మన పిల్లల్ని కూడా మనం పెంచే విధానాన్ని మార్చాలి. గవర్నమెంట్ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోవడం అనేది దురదృష్టకరం. 36 గంటలు డ్యూటీలో ఉండి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ఒక డాక్టర్ పైన ఈ రకంగా పక్క టెంకలు విరిగిపోయేంతగా రక్తం చిందేంత ఘోరంగా చేయడం అనేది ఎంత దురదృష్టకరమో మీరు అందరూ ఆలోచించాలి. ప్రజలు రెస్పాండ్ అవ్వాలి, స్త్రీలు రెస్పాండ్ అవ్వాలి. ఇది ఒక డాక్టర్ల సమస్య కాదు, ఒక స్త్రీ సమస్య. ఒక గవర్నమెంట్ దవాఖానలో ప్రజలకు సర్వీస్ ఇస్తున్న ఒక మహిళా డాక్టర్ యొక్క సమస్య. ప్రజలందరూ ఏకమై సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చి మంచి చట్టాలను తీసుకొచ్చి స్త్రీలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్. అంటే ఒక ఐఎంఏ డాక్టర్ కాదు, ఒక ఉమెన్ డాక్టర్ కాదు, లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక డాక్టర్స్ వింగే కాకుండా లోకల్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. లోకల్ డాక్టర్స్ కానీ మిగతా అందరినీ సమకూర్చుకొని ఇదివరకు సకల జన సమ్మె ఎలాగైతే చేశామో సకల జన సమ్మె లాగా దాన్ని మరిపించే విధంగా అందరూ కలిసికట్టుగా రాను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఒక డాక్టర్ ఇవాళ జరిగిన ధర్నా రోజు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు శిబిరంలో ఉన్నారు. ఈ రోజు ర్యాలీ నిర్వహించి కేఎంసీ దాకా వెళ్తాము, మా నిరసన జరుపుతాము. తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా హెడ్ క్వార్టర్స్ పోతాము, వారికి మెమరాండం సమర్పిస్తాము. ఇది కంటిన్యూస్ గా ధర్నా జరుగుతూనే ఉంటుంది. టిల్ మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది.